ఈ వీడియోలో మనం భౌతిక శాస్త్రంలోని ఒక ఆసక్తికరమైన ప్రయోగం చూద్దాం. నా దగ్గర ఇక్కడ నీటితో నిండిన ఒక గిన్నె ఉంది. ఇప్పుడు నేను 2 స్టీల్ చెంచాలను తీసుకొని ఆ నీటి లోపల మునిగేలా ఉంచి వాటిని ఒకదానికొకటి ఢీకొట్టి శబ్దం చేస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే ఆ 2 చెంచాలు నీటి లోపల ఢీకొన్నప్పటికీ వాటి వల్ల ఏర్పడిన ఆ ధ్వని మనకు బయటకు చాలా స్పష్టంగా వినబడింది. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతోంది? ధ్వని అనేది కేవలం గాలిలో అనగా వాయుయానకంలోనే కాకుండా ద్రవ పదార్థాలలో కూడా ప్రయాణించగలదు. ఇక్కడ నీటి అడుగున పుట్టిన ధ్వని తరంగాలు ముందుగా నీటి గుండా ప్రయాణించి ఆ తర్వాత గాలిలోకి చేరి చివరకు మన చెవులను చేరుకున్నాయి. ఇది ధ్వని ప్రసారానికి ద్రవాలు కూడా ఒక అద్భుతమైన యానకంగా పనిచేస్తాయని శాస్త్రీయంగా నిరూపించింది. ధ్వని ద్రవాలలో ప్రయాణిస్తుంది అనే భౌతిక ధర్మాన్ని మనం ప్రకృతిలో విశాలమైన సముద్రంలో కూడా గమనించవచ్చు. ఉదాహరణకు సముద్రం లోపల చాలా లోతులో జీవించే తిమింగలాలను తీసుకోండి. నీటి లోపల ధ్వని ప్రయాణించగలదు కాబట్టే ఈ భారీ జలచరాలు కిలోమీటర్ల దూరం నుండి కూడా ఒకదానితో ఒకటి సులభంగా భావ ప్రసారం చేసుకోగలుగుతాయి. అంతేకాకుండా సముద్రం అడుగున పైప్లైన్లు వేయడం లేదా ఇతర ఏవైనా భారీ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు అక్కడ పనిచేసే డైవర్లు కూడా ఈ ధర్మం ఆధారంగానే ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు. కాబట్టి ధ్వని ప్రయాణించడానికి గాలి మాత్రమే కాదు, నీరు లాంటి ద్రవయానకం కూడా అద్భుతంగా సహకరిస్తుందని మనకు స్పష్టంగా అర్థమైంది.